1 minute ఆంటీ. సరేమ్మా. ఏంటి సరిగ్గా 12 hours బ్యాక్ ఏవన్ ఛాలెంజ్ చేసా నన్ను ఈ అపార్ట్మెంట్ నుండి పంపించేస్తానన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? మీ అమ్మగారు నా దగ్గరే ఉంటారు. సో ఎప్పటికైనా నువ్వు నాకు రుణపడి ఉండాల్సిందే. రుణపడి ఉండటానికి నువ్వు చెప్పింది చేయడానికి నేనేం గాజులు దొడుకుని లేను. అర్జెంట్ గా రుణమాఫీ చేస్తా. ఇదిగో ప్రెసిడెంట్ ఇట్రా. పక్క జరగవయ్యా. దీని ఫ్లాట్ రెంట్ ఎంత? 25,000. మెయింటెనెన్స్ 3,000. ఇది తీసుకో. ఇదేంటి ఫ్లాట్ ఖాళీ చేస్తా అని చెప్పి వచ్చే నెల రెంట్ కూడా వచ్చావేంటి? బాను పర్మనెంట్ గా ఇక్కడే ఉంటుంది. మీకేమన్నా ప్రాబ్లమా? మాకేం ప్రాబ్లం, కొత్తిమీర ఉంటే నీ వల్ల ఉంటుంది కానీ వాళ్ళ వల్ల ఏముంటది. సరే సరే ఇదిగో ఈ అమౌంట్ పొద్దున అకౌంట్ రేయ్, పక్కన కూరగాయల షాప్ లో కిరాణా షాప్ లో ఏమైనా బ్యాలెన్స్ ఉందేమో కనుక్కోండి. మొత్తం పే చేసేద్దాం. ఇప్పటిదాకా వేణు బిల్స్ బాను కట్టింది, ఇప్పుడేమో బాను బిల్స్ వేణు కడుతున్నాడు. డక్వర్తులు సిద్ధాంతం లాగా వీళ్ళ లవ్ స్టోరీ నాకు అర్థం కావట్లేదయ్యా. నాకే అర్థం కావట్లేదు, మీకేం అర్థం అవుతుంది నా కొత్తిమీర? నీ గ్రౌండ్ తడిసిపో. ఇప్పుడేమంటావే? బిల్స్ ఎవడైనా కడతాడు, కానీ కట్టిన బెట్ లో విక్టరీ కొట్టడం అంటే ఎత్తిన బాటిల్ దించకుండా తాగినంత ఈజీ కాదురా. తాగుబోతు ఎదవా. గెట్ లాస్ట్. హాయ్ అండి, సార్ ఉన్నారా? ఈ మ్యాచ్ అయినా మనం గెలుస్తామా? మేడం గారిని అదే యాంగిల్ లో ఉండమంటే సరి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మ్యాచ్ మధ్యలో డ్రింక్ బ్రేక్ లాగా భలే వచ్చావు. ఎవరమ్మా నువ్వు? 1 hour బ్యాక్ కాల్ చేశాను కదా సార్, అది టూలెట్ ప్రాపర్టీ గురించి. ఆ ఫ్లాట్ ఓనర్ దుబాయ్ వెళ్తూ వెళ్తూ కీస్ నాకు ఇచ్చి వెళ్ళాడు. దీన్ని బట్టి నీకు అర్థమై ఉండాలి ఆ ఓనర్ కి నేనంటే ఎంత నమ్మకం. చవట నీ మాటలు కసాయి వాడు కూడా నమ్మర్రా. అమ్మా ఎక్కడ పెడితే అక్కడ పెడతాడు కప్పు. ఇదేమన్నా ఐపీఎల్ కప్ టీ కప్పేగా? అంతే కదా. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామమ్మా? ఈ ఫ్లాట్ ఓనర్ కి నేనంటే ఈ ఫ్లాటే కదమ్మా, ఈ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళందరికీ ప్రెసిడెంట్ బాబురావు అంటే ఓ పెద్ద బట్టలు ఎక్కడ పెడితే అక్కడ వెయ్యదని ఎన్నిసార్లు చెప్పాను. వెళ్ళు ప్యారిస్ వెళ్ళి ఈఫిల్ టవర్ మీద ఆరేస్తా. ఇంట్లో బట్టలు అన్నాక అలాగే ఉంటాయి. ఏమనుకోకమ్మా, మా అమ్మ గట్టిగా మాట్లాడితే లైట్ గా తిట్టినట్టు. లైట్ గా తిట్టినట్టు ఏంటండి, గుణపంతో గట్టిగా కొట్టినట్టు. వరాహమూర్తి గారు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ అండి, మధ్యలో వైలన్ వాయించకండి. ప్రెసిడెంట్ గారిని మీకోసం ఒక అమ్మాయి వచ్చిందండి. ఈ అమ్మాయినా? ఏమిటేనండి అదేంటండి అలా నుంచోబెట్టే మాట్లాడతారేంటి? మీరు కూర్చోండి, కూర్చోనమ్మా. నా ఇంటికి వచ్చి నీ మర్యాదలేంట్రా? మర్యాద రామన్నగా బ్రదర్లు అంటోండి, నాకు తెలీదా? అబ్బా, ఆవిడెవరో మీకు తెలుసా? ఓ అదే, ముందే చెప్పాలి కదమ్మా. సెక్రటరీ గారు ఆ కీస్ ఇవ్వండి, ఇవ్వండి త్వరగా. ఇదిగోనమ్మా కీసు. ఈ ఫ్లాట్ లో నువ్వు బ్యూటీ పార్లర్ పెట్టుకుంటావో ఫిలిం కెమెరా పెట్టుకుంటావో నీ ఇష్టం, సరేనా? థ్యాంక్ యూ అండి. ఫ్లాట్ కి తీసుకెళ్ళు. అలాగేనండి. అరే బావా, పొద్దున్నే పద పద అని ఫోర్స్ చేసి తీసుకొచ్చావు. ఇక్కడ చూడడానికి ఏముందిరా? కళ్ళు పోతాయిరా. అవునరా, నా కళ్ళు ఎట్టి వెళ్ళిపోతున్నాయి. అయినా నీకు తెలియదు గానీ వికసించే పువ్వుల్ని, రంగురంగు సీతాకోక చిలుకల్ని, అప్పుడప్పుడు ఇలా వర్కౌట్ చేసే అందమైన కత్తిలాంటి ఫిగర్లని చూస్తే కళ్ళకి మంచిదంట. పైగా హార్ట్ అటాక్ కూడా రాదని డాక్టర్లు చెప్పారు. ఏ డాక్టర్ చెప్పాడరా? ఒకవేళ డాక్టర్ చదివితే చెప్పేవాడిని అంటున్నా. తను చూసినందుకు తప్పని కొడుతుంది, 32 రూపాయలు రాలిపోతాయి. కొడితే ఊరుకుంటా ఏంటి? ఏం చేస్తావు? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్లాస్టిక్ పాలు పెట్టించుకోము. బావా, నీ బాధ నాకు అర్థమైందిరా. నీ రేంజ్ ఫిగర్ కాదురా తను. నా రేంజ్ కాదు, నేను అడ్జస్ట్ అవుతా. మరేం చేస్తాం? నీకు అలా అర్థమైందా? అరే బావా, ఇప్పుడు వైరస్ ల్యాప్టాప్ ఇష్టపడుతుంది కానీ ల్యాప్టాప్ వైరస్ ఇష్టపడదురా. అర్థం కాలే. పాప టీషర్ట్ మీద ఏదో రాసుందిరా. అట్ మై ఫేస్ అంటే ఏంట్రా? అంటే నాకు అర్థమైంది, ఫేస్ లుక్ చేయమంటుంది కదా. ఇదిగో బేబే, ఇంత నుంచి మిమ్మల్ని లుక్ చేస్తున్నాను. యూ లైక్ మీయా? యు ఇడియట్. అదేంట్రా ఇడియట్ వెళ్ళిపోతుంది? తెక్క సూపులు చూసి వంకర మాటలు మాట్లాడితే ఈడియట్ అని తిట్టగా వెల్కమ్ అని ఇంటికి రమ్మంటారా? ఇడియట్ అంటే తిట్టా? ఇన్ని రోజులు అందరూ అమ్మాయిలు ఇడియట్ అంటుంటే ముద్దు పేరు అనుకున్నాను రా. నువ్వు నిజంగా ఇడియట్ రా. అబ్బాయి లేచాడా? రాహుల్ బాబు లేచి గేమ్ ఆడుకుంటున్నాడమ్మా.
ఆడి ఆడి అలసిపోయినట్టున్నావు. హార్లిక్స్ తాగుతావా రాహుల్ బాబు? ఇప్పుడే తాగానమ్మా. ఈ గేమ్ ఏదో గ్రౌండ్ లో ఆడితే కనీసం ఆ పొట్ట తగ్గి ఫిట్ గా అయినా ఉంటావు నాలాగా. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగమే లేదు, నాకు గొంతు నొప్పి తప్ప. అబ్బా పొద్దున్నే తిట్టకమ్మా. మా అమ్మ నన్ను ఎప్పుడు తిట్టలే తెలుసా నీకు? నేను కావాలని మా అమ్మ పేరు భానుమతి అని పెట్టాను నీకు. నువ్వేమో రోజు తిడుతున్నావు. అయినా నేనేం తప్పు చేశానని? పేరు పెట్టావు కాబట్టే తిట్టి వదిలేస్తున్నాను. అదే అమ్మని అయ్యుంటే దెబ్బలు పడేవి. నేను రెడీ అయ్యి వచ్చే లోపు నువ్వు రెడీగా ఉండాలి అబ్బాయి. మనం బయటికి వెళ్ళాలి. మ్మ్. రెంటల్ ఏజెంట్ కూడా వచ్చాడు. త్వరగా రెడీ అవ్వు. 6 నెలల్లో అమెరికా వెళ్ళబోతూ ఈ రెంటల్ ఫ్లాట్ ఏటమ్మా మెంటల్ కాకపోతే? రాహుల్, నేను ముందే చెప్పాను నేను నా ఫ్రెండ్ కలిసి బ్యూటీ పార్లర్ పెడుతున్నామని. త్వరగా రెడీ అవ్వు. నా సూట్ రెడీ అవ్వలేదమ్మా. ఇప్పుడు సూట్ వేసుకోకపోతే కోట్లేవి నష్టం రావులే. ఆ రాహుల్ గాంధీ కోట్ లేకుండా బయటకు వెళ్తాడేమో గాని ఈ రాహుల్ బాబు సూట్ లేకుండా బయటకు వెళ్ళడమ్మా. అబ్బో వద్దులే, ఇంట్లోనే కూర్చో. కింద అదితి వెయిట్ చేస్తుంది. హచ్ తుమ్మొచ్చిందమ్మా, ఆగిపో. నేను ఇలాంటివి నమ్మను. టీవీలో నల్లపిల్లి కూడా వచ్చింది, ఆగిపో అమ్మా. నేను వెళ్తున్నాను. చెప్పిన మాటేనో. మళ్ళీ ఏం డ్రామా చేయనీకి వస్తున్నావు? ఏయ్, ఇలా. ఏంటి పక్కన బేవర్స్ బ్యాచ్, చేతిలో బేర్ బాటిల్ లేకుండా ఒంటరిగా వచ్చా? అంటే నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను బాను. నాతో పోట్లాడమే గాని ఈ మాట్లాడటం ఎప్పటి నుంచి? అయినా నీ వైపు చూడమన్నా చూస్తున్నాను, నవ్వమన్నా ఓకే అన్నాను కదా. దెన్ వాట్స్ నెక్స్ట్? ఇదేంటి బాను మాట్లాడుతుంటే ఇక్కడ టెన్షన్ మొదలైంది? ఏంటి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అది అతిథి కట్టిన కరెంట్ బిల్ ఇచ్చేస్తాను. నా కార్డ్ పై బుక్ చేసిన ఐటమ్స్ అన్ని నువ్వే ఫ్రీగా తీసుకో. నీకు కావాలంటే నా కార్డ్ మళ్ళీ ఇస్తాను, ఫుల్ గా వాడేసుకో బాను. హలో, ఏంటి నాకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నావు? నాంచకుండా నేరుగా అసలు విషయం ఏంటో చెప్పు. అంటే అది ఇన్నాళ్ళు 4 డియాక్టివేట్ మోడ్ లో ఉన్న ప్రేమ ఒకసారిగా యాక్టివేట్ అయింది బాను. ఆహా, హ, నీ వాలకం చూస్తుంటే నాకు ప్రపోజ్ చేయాలని గట్టిగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నావు. నువ్వే కదా నా గర్ల్ ఫ్రెండ్ గా ఉంటానన్నావు. మన ప్రేమ అగ్రిమెంట్ ని పర్మనెంట్ గా నిజం చేసేద్దాం బాను. ఐ లవ్ యూ బాను. జస్ట్ షట్ అప్ విను. అగ్రిమెంట్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని నాతో నువ్వు ఇలా మూవ్ అవుతావని నాకేం తెలుసు? అయినా నీలాంటి వాడిని తోరణాలు కట్టడానికి పిలుస్తారు గాని జీవితాంతం తోడు కావాలని ఏ అమ్మాయి కోరుకోదు. సారీ వేణు. నాకేం తక్కువ? క్యారెక్టర్. నాకు క్యారెక్టర్ లేదా? మరి నీకుందా క్యారెక్టర్? నువ్వు నన్ను ప్రేమించకపోతే ఆ రోజు ఇక్కడ లిప్ టు లిప్ కిస్ ఎందుకు పెట్టావు? నువ్వంత ఫీల్ తో కిస్ చేస్తే ఫీలింగ్స్ ఉన్నాడు ఎవరైనా అది లవ్వుని అనుకుంటాడు. హలో, ఇంకా ఆపుతావా? ఒక ముద్దును పట్టుకుని పెద్ద సీన్ క్రియేట్ చేయకు. నీకు బుద్ధి రావాలని ఆ ముద్దు పెట్టా. బుద్ధి రావాలంటే ముద్దే పెట్టాలా? ఎస్, నీలాంటోడు అలాగే లొంగుతాడు. ఛా! హ్మ్? అర్థమైందే, బాగా అర్థమైంది. మీ అమ్మాయిలు అందరి మెంటాలిటీ ఇంతేనే. చిన్న స్మైల్ ఇచ్చి సంతోషాన్ని, హగ్ ఇచ్చి సంపాదనని, ఓ ముద్దిచ్చి జీవితాన్ని నాకేం చేస్తారు. స్మూత్ గా దించేసి సునామీలా ముంచేసే రకమే మీరు. ఇందుకే నాకు అమ్మాయిలంటే చిరాకు. ఇక నువ్వున్నావే, హ్మ్? నువ్వు నాకే కాదే నా మనసుకు కూడా మేకప్ అయ్యాలని చూస్తున్నావు. వాట్ డు యు మీన్? అసలేం మాట్లాడుతున్నావు? నువ్వు నా లవర్ అని చెప్పి ఫ్లాట్ తీసుకున్నావు కదా, నా లవర్ కానప్పుడు ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపో. నువ్వు పో అనగానే పోవడానికి నేను ఈ సర్వెంట్ ని కాదు, పాను ఇక్కడ. అంత లేదే, దగ్గరుండి లగేజ్ ప్యాక్ చేసి నేనే పంపిస్తా. ఎలా పంపిస్తావో నేను చూస్తానురా. ఎక్కువ మాట్లాడావంటే అందరి చేత నిన్ను చీకొట్టిస్తా. ఎలా? ఇక్కడ ఎప్పుడు అందరూ నన్ను చీకొట్టిస్తారే, నువ్వేంటి ఇప్పుడు చీకొట్టించేది? కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు. అయితే నువ్వు ఊహించని వ్యక్తితో నిన్ను చీకొట్టిస్తా. కలలు బానే కంటున్నావు గానీ బయలుదేరు. తెల్లారి సరికల్లా పాసింగ్ రోడ్ లో పాస్ అయిపో, లేదంటే నా చేతిలో జ్యూస్ అయిపోతావు. నీకంత సీన్ లేదు, పోరా పోరా. మార్నింగ్ కల్లా నాకు ఎంత సీన్ ఉందో చూపిస్తా చూపిస్తా. కారులో కాంచన ఉంది, ఇప్పుడు గంగ ఎక్కుతుంది.
రెంటల్ ఏజెంట్ ఎక్కడా? అచ్చుకోకలా మీ వెనకాలే ఉన్నాను మేడం. అబ్బా మీ చూపులు ఏ స్పార్క్ ఉంది. సొల్లాపి ముందెట్టేలాలో చెప్పండి. ముందుకు వెళ్ళాలండి. ఓకే. అక్కడ ఈ కాంప్లెక్స్ లో సెకండ్ ఫ్లోర్ ఖాళీగా ఉంది మేడం. ఆ ఇంట్లో ఖాళీ లేదా? అందులో చంద్రముఖి ఫ్యామిలీతో ఉంటుంది. అవును. మీకు ఎలాంటి ప్రాపర్టీ కావాలి? విల్లానా, డూప్లెక్సా, ఇండివిడ్యువల్? క్లియర్ గా చెప్పండి. మీరు అన్ని కమర్షియల్ ఏరియాస్ చూపిస్తున్నారు. బేసిక్ గా మాకు రెసిడెన్షియల్ ఏరియా కావాలి. వి ప్లానింగ్ ఫర్ బ్యూటీ పార్లర్. ఇడే ఓ టూలెట్ ఉంది. ఈ అపార్ట్మెంట్ మీకు వర్కౌట్ అవ్వదు మేడం. ఎందుకు వర్కౌట్ కాదు? కతీర్నా కైఫ్ రణబీర్ కపూర్ కి వర్కౌట్ అయిందా మేడం? మీ కంపారిజన్ క్లారిటీగా లేదు. మీకు ఈ ప్రకృతి పచ్చదాన్ని నచ్చితే ఇదే ఏరియాలో ఇంకో అపార్ట్మెంట్ చూస్తాను. ఏ చెల్లకి వైరస్ పెట్టినట్టు ఈ అపార్ట్మెంట్ కు ఒక గ్రహణం పట్టింది. చంద్రగ్రహణమా సూర్యగ్రహణమా? అవి పెట్టినా పర్లేదు మేడం, గంటకు అరగంటకు వదిలేస్తాయి. పాణిగ్రహణం పర్లేదు, పాలలో విషయం కలిపేసి అదే విడాకులు ఇచ్చేసి అన్న వదలు కొట్టుకోవచ్చు. ఈ అపార్ట్మెంట్ కి డేంజరస్ వేణు అనే గ్రహణం పట్టింది. కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? చాగంటి కోటేశ్వరరావు గారు అంత క్లియర్ గా చెప్పినా నీకు అర్థం కాలేదమ్మా. ఆయన మాటలతో ఎందుకు గానీ లొకేషన్ లో ఉన్నాం కదా, లైవ్ లో చూపిస్తాను. అదిగో స్ట్రైట్ గా చూడండి, అక్కడ టీ స్టార్ కనబడుతుంది కదా, ఉంది. అందులోంచి రైలు ఇంజిన్ పొగదులున్నట్టు గుప్పు గుప్పమని వస్తుంది కదా. ఆ పొగనకల్ రజనీకాంత్ ఉంటాడా? నీ కుమ్మగుడు ఉంటాడు. అదే ఆ వేణుగాడు ఉంటాడు. ఆడే వేణుగాడు అంటే. వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్, డ్యూటీలో ఉండగా పోయాడు. ఆ న్యూస్ విన్న వాళ్ళ అమ్మకు పెరాలసిస్ వచ్చింది. వీడి చేతికి ఎక్స్గ్రేషియా పేమెంట్ వచ్చింది. వాళ్ళ అమ్మను పెద్దమ్మ ఇంటికి పంపాడు. ఆ వచ్చిన మనీని వడ్డీలకి దింపాడు. అది వాడి బిజినెస్, మనకేంటి? మిల్కా సింగ్ లా కంగారు పడిపోకు, రకుల్ ప్రీత్ సింగ్ లాగా జాగ్రత్తగా విను. ఈ అపార్ట్మెంట్ కు ప్రెసిడెంట్ ఉన్నాడు. వాడు పద్యాలు మరిచిపోయిన పౌరాణిక నటుడిలా ఉంటాడు. వీడికి అన్ని సీజన్ల కన్నా సమ్మర్ లో వచ్చే ఐపీఎల్ సీజన్ అంటే చాలా ఇష్టం. వీడికి 4 అపార్ట్మెంట్లు ఉన్నాయి. అందులో 3 అపార్ట్మెంట్లు ఐపీఎల్ బెట్టింగ్ లో పోయినాయి. ఇంకా వీడికి ఐపీఎల్ మీద మూడు పోలేదు. వీడి పిచ్చి ఏ రేంజ్ కి వచ్చిందంటే